Audio Jungle. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐవ్యూ ప్రాపర్టీస్. మనం వచ్చేసి ఈరోజు ఒకటి కొత్తది ఇండివిజువల్ హౌసెస్ కడుతున్నారండి, కట్టి అమ్ముతున్నారు. ఇది వచ్చేసి చౌదరిగూడ దగ్గరలో ఉంటుందండి. చౌదరిగూడకు జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇది వరంగల్ హైవే నుంచి జస్ట్ 2.5 కిలోమీటర్స్ ఉంటుందండి. మీకు ఎదురుగా రోడ్ కనిపిస్తుంది కదండి, అక్కడ అది చౌదరిగూడ రోడ్. చౌదరిగూడ నుంచి జేఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్కి వెళ్ళే దారి, ఆ చెట్టు దగ్గర రోడ్ అది. ఆ తాడి చెట్టు కనిపిస్తుంది, అక్కడే రోడ్ ఉంది. ఆ జేఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆపోజిట్ వస్తుంది. ఇది బిహైండ్ నల్ల నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ వస్తుందండి. దీనికి చాలా దగ్గరలో ఉంటుంది. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ ఆల్ అని పెట్టుకోండి అండి. మేము తీసుకొచ్చే మంచి వీడియోస్ రెగ్యులర్గా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంటాయండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. దయచేసి చేసుకోండి. మేము మంచి వీడియోస్ తీసుకొని వస్తాము. తక్కువ ధరలో ప్రాపర్టీ తీసుకొస్తామండి, అది జెన్యూన్ ప్రాపర్టీస్. ఇది వచ్చేసి మనకు సర్కిల్ లాగా ఉందండి. ఇక్కడ ఈ చౌరస్ అనమాట. 4 రోడ్స్ ఉన్నాయి. ఇటు రైట్ వెళ్తే రైట్ సైడ్లో డెడ్ ఎండ్ ఉంటుంది. డెడ్ ఎండ్కి రైట్ సైడ్లో ప్రాపర్టీ ఇల్లు కడుతున్నారండి. ఎదురుగా వచ్చేసి చూడండి, ఆ వాల్ ఉంది కదా, వాల్ మొత్తం ప్రైవేట్ ల్యాండ్ అండి. అదంతా తోట వాళ్ళు కట్టుకున్నారు, ప్రైవేట్ వాళ్ళు. ఇవన్నీ ప్లాట్సే. ఈ రైట్ సైడ్లో కూడా మొన్ననే రీసెంట్లీ ఇల్లు అయిందండి. సేమ్ అది ఇల్లు ఎక్కడ అయిందో అదే లెవెల్లో ఇక్కడ పక్కన ఇల్లు సేమ్ అదే విధంగా అవుతుంది. ఇది వచ్చేసి రోడ్కి వాకబుల్ డిస్టెన్స్ అండి, జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంది. ఈ మన నల్ల నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ పక్కనే బ్యాక్ సైడ్ వస్తుంది. జేఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆపోజిట్లో నడుచుకుంటూ వెళ్ళొచ్చు. ఈ చౌదరిగూడ చౌరస్తాకి వాకబుల్ డిస్టెన్స్ ఉంటుందండి. ఈ వరంగల్ హైవే నుంచి జస్ట్ 2.5 కిలోమీటర్స్ ఉంటుంది. అవుటర్ రింగ్ రోడ్ నుంచి 3 కిలోమీటర్స్ వస్తుందండి. ఓవరాల్ నుంచి ఉప్పల్ నుంచి 8 కిలోమీటర్స్ వస్తుందండి. ఉప్పల్ నుంచి బోడుపల్ నుంచి 6 కిలోమీటర్స్ వస్తుంది. ఇది వచ్చేసి మనకు రైట్ సైడ్లో ఉంది కదండి, అదే కడుతున్నారండి, కట్టి అమ్ముతారు. చూడండి, ఇది 200 గజాల ప్రాపర్టీ అండి. దాంట్లో 2 బిట్లు చేసి అమ్ముతున్నారండి. 2 కడుతున్నారు ఇండ్లు. ఇది వచ్చేసి వెస్ట్ ఫేస్ హౌస్ అండి, వెస్ట్ ఫేస్కి వస్తుంది. క్వాలిటీ కన్స్ట్రక్షన్ అని చెప్పుకోవచ్చు అండి. ఎందుకంటే వీళ్ళు ఇసుక చూడండి, ఇసుకతో కడుతున్నారండి. డస్ట్ యూజ్ చేయట్లేదు ఎక్కడ కూడా. ఇసుక కానీ స్టీల్ కానీ అన్నీ కూడా మంచి క్వాలిటీవే. అవన్నీ మనకి ఇది కాదండి. అందరు ఏమనుకుంటారు అంటే కట్టి అమ్ముతున్నారు కదా, డస్ట్ వేసి కడతారు అనుకుంటారు. కాదు, ఎందుకంటే మేము ఫస్ట్ స్టార్టింగ్ నుంచి మేము తీసుకొచ్చాము. మేము బ్రిక్ కూడా రెడ్ కలర్ బ్రిక్ అని కనిపిస్తుంది కానీ బ్రిక్ కూడా ఆ బ్రిక్ తోటి కడుతున్నారండి. బ్రిక్ కూడా వచ్చింది ఇప్పుడు. కింద మొత్తం అంతా బేస్మెంట్ అంతా కంప్లీట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఇటుకతోటి స్టార్ట్ అయిపోతుంది. ఇది చూడండి, ఇది వచ్చేసి ప్లాట్ అండి. సేమ్ ఇది ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇది ఒక హౌస్. ఇటు పక్కన ఒక హౌస్ చూడండి. ఇది వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ అండి, డబుల్ బెడ్రూమ్ కాదు, సింగిల్ బెడ్రూము. అక్కడ కనిపిస్తుంది అంటే స్టార్టింగ్లో స్టేర్ కేస్ అండి. తర్వాత ఇది బెడ్రూము. తర్వాత దీంట్లో హాల్ వస్తుంది, కిచెన్ వస్తుంది అండి, అటాచ్ వాష్రూమ్ అవన్నీ వస్తాయి దీంట్లో కడతారు. మళ్ళీ ఇది వెస్ట్ ఫేస్ కాబట్టి ఈస్ట్ నార్త్ అటు డోర్ కూడా పెడతారు. గల్లీ వస్తారు కాబట్టి. ఇది ఒకటి అండి, సేమ్ అండి, 2 కూడా సేము. గల్లీ కూడా వస్తుందండి, బెడ్రూము. తర్వాత అక్కడ స్టేర్ కేస్. ఇది గల్లీ అనమాట. చూసుకోండి, ఇది ఎంట్రీ అనమాట. మనం వెస్ట్ ఫేస్ నుంచి ఎంట్రీ అవుతాము, ఈస్ట్కి వెళ్తాము. చూడండి, లెఫ్ట్ సైడ్లో గల్లీ వదిలేరు. ఇది బెడ్రూమ్, అదే స్టేర్ కేస్. చిడీల కింద ఒకటి అటాచ్ చిన్న వాష్రూమ్ లాంటిది కడతారు. ఇదండి 25 ఫీట్ రోడ్ అండి, ఆపోజిట్ వెస్ట్ ఫేస్ 25 ఫీట్ రోడ్. దీని డైమెన్షన్ వచ్చేసి మనకి 16.8 అండి, అంటే 17 అనుకోండి. 16.8 × 54 అండి, అంటే 1754 అనుకోండి. చెప్పాలంటే 100 గజాలు అండి, కంప్లీట్గా 100 గజాలలో కట్టిస్తారు. దీనికి గాను ప్రైజ్ 45 లక్షలు చెప్తున్నారండి. నెగోషియబుల్ ఉంటుంది, మీరు కూర్చొని మాట్లాడితే తగ్గుతుందండి. ఇది వచ్చేసి G+1 పర్మిషన్తో కడుతున్నారండి. ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే కడుతున్నారు, సెకండ్ ఫ్లోర్ కాదు. గ్రౌండ్ ఫ్లోర్ కట్టిస్తారు. చూడండి, బోరింగ్ కానీ సంపు కానీ. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అండి, ఇది ఈస్ట్ అనమాట. ఇక్కడ మనకి డోర్ పెడతారు. తర్వాత ఆపోజిట్ 25 ఫీట్ రోడ్ ఉంటుందండి. ఇది డెడ్ ఎండ్ ఉంటుంది ముందల, అదంతా మనమే వాడుకోవచ్చు. ఇది మొత్తం ఇండ్ల మధ్యనే ఉంటుందండి. చూసుకోండి, మొత్తం కంప్లీట్గా ఇండ్లు ఉన్నాయి, ఇండ్ల మధ్యనే. ఇది ఇంకోటి రోడ్కి కూడా దగ్గరనే ఉంటుంది, వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది. ఆపోజిట్ జేఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ అండి. చూసుకోండి, ఆపోజిట్ జేఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ చాలా బాగుంటుందండి. ఏరియా లొకాలిటీ బాగుంటుంది.
క్లియర్గా చూసుకోండి అండి. నేను వీడియో పెడుతున్నాను కదా, అది ఒకసారి మొత్తం కంప్లీట్గా చూస్తేనే మీకు అర్థమవుతుందండి. చాలామంది కంప్లీట్ చూడకుండా నాకు ఫోన్ చేస్తున్నారండి, డౌట్స్ అడుగుతున్నారు. కాబట్టి కంప్లీట్ చూడండి మీరు. నేను ప్రతి ఒక్క పాయింట్ టు పాయింట్ నేను వీడియోలు చెప్తున్నాను కంప్లీట్గా. మీకు ఏమున్నా కూడా మీకు వీడియోలో కనిపిస్తుంది. కాబట్టి ఇది వచ్చేసి ముందర హైటెన్షన్ వైర్లు కూడా పోతాయండి. హైటెన్షన్ వైర్ పక్కనే ఉంటుంది, అంటే దాని కిందనే ఉండదు, వెనకాలకి ఉంటుంది ఈ ప్రాపర్టీ. దీనికి కానీ హైటెన్షన్ వైర్కి కానీ ఏం సంబంధం లేదు. ఇదే లైన్లో వెనక బిల్డింగ్ ఇంతకుముందు చూశారు కదా, ఆ బిల్డింగ్ కూడా కట్టారండి సేమ్ టు సేమ్ దీనికి. అది సెకండ్ ఫ్లోర్ వరకు కట్టారు చూడండి. అది బిల్డింగ్ ఎదురుగా అది హైటెన్షన్ వైర్ పోతుంది కదా, పక్కన లెఫ్ట్ సైడ్ కట్టారండి. G+1 కట్టారు ఇల్లు. సేమ్ అదే విధంగా కూడా వస్తుందండి, మనది కూడా సేమ్ టు సేమ్ వస్తుంది. ఏం ప్రాబ్లం ఏమి ఉండదండి. దూరమే ఉంటాయి, హైటెన్షన్ వైర్లు దూరమే ఉంటాయండి. హైటెన్షన్ వైర్లు ఉన్నాయి కాబట్టి మనకు తక్కువకి ఇస్తున్నారండి. 45 లక్షలు కట్టిస్తున్నారు. ల్యాండ్ ప్లస్ హౌస్, కొత్త హౌస్ అండి, కట్టిస్తున్నారు 45 లక్షలకి. దీనివల్లనే, లేదంటే ఇక్కడ రేటు ఎక్కువనే ఉందండి. ఇదండి ఈ వీడియో నచ్చితే కనుక దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ఆల్ అని పెట్టుకోండి. రెగ్యులర్గా మేము తీసుకొచ్చే వీడియోస్ అన్ని మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, థ్యాంక్ యూ.